హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక రకం అయితే ఫ్రూట్ అయితే చూపిస్తాను నేను. ఇవి తింటారు కూడా, మీకు తెలిస్తే కనుక డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఏంటో చూపించేస్తాను, చూసేయండి. మా సైడ్ వచ్చేసి ఇవి బంకకాయలు అంటారు అనమాట. కొన్ని సైడ్లు వచ్చేసి బంకపళ్ళు, బంకకాయలు, ఇంకా ఏవైనా అనొచ్చు. సో ఇట్లా అయితే ఉంటాయన్నమాట. పండగ ముందు వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటాయి, పండిన తర్వాత ఈ కలర్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట. ఇది మా ఇంటి దగ్గర చాలా రోజుల నుంచి ఉంది చెట్టు. ఇట్లా సమ్మర్ వచ్చినప్పుడల్లా కొట్టేస్తూ ఉంటాం అనమాట. మా ఇంటి పక్కనే చేలు కాబట్టి ఆ కొమ్మలన్నీ చేలల్లోకి అయితే పడిపోతుంటే ఆ చేను వాళ్ళు కొట్టేయమంటారు అనమాట. సో అందుకనేసి మేము ఇట్లా ప్రతి సమ్మర్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇట్లా ఈ చెట్టుని అయితే కొట్టేస్తూ ఉంటాం అనమాట. అంటే ఎక్స్ట్రా కొమ్మలు వస్తాయి కదా, పెద్దగా వచ్చి కిందకి వాలుతాయి కదా, ఆ కొమ్మల వరకు అయితే కొట్టేస్తాం అనమాట. నేను చూపిద్దాము ఈ కాయలు అనేసి. ఇవి తింటారు కూడా. లోపల వచ్చేసి ఎట్లా ఉంటుందో చూపిస్తాను. లోపల అయితే బంకగా అయితే ఉంటుంది అనమాట. స్వీట్గా ఉంటుంది. ఈ పండు వచ్చేసి చాలా స్వీట్గా ఉంటుంది. కాకపోతే తింటే ఏంటంటే నోట్లో అంతా అతుక్కున్నట్టుగా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది కానీ నోట్లో అంతా అతుక్కున్నట్టుగా అయితే ఉంటుంది అనమాట. సో అందుకనేసి వీటికి బంకకాయలని పేరు అనమాట. సో ఈ కాయలు కనుక మీకు తెలిస్తే డెఫినెట్గా కామెంట్ చేసేయండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదనమాట గైస్ ఈ వీడియో ఎంతవరకు చూసారంటే డెఫినెట్గా నచ్చే ఉంటుంది. సో అదనమాట ఈ వీడియో. బాయ్.